యేసుక్రీస్తు యొక్క నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? తిరిగి దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడి చక్కటి అవకాశాన్ని మీకు అనుగ్రహించాడు. చెప్పడానికి నాకు ఈ తరుణాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఒక బుక్, పెన్ తీసుకొని సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. నేను చెప్పే వాక్యాలు మీరు జాగ్రత్తగా ధ్యానించాలని కోరుతున్నాను. నేటి అంశము, దేవునితో హానోకు నడిచెను. దేవునికి స్తోత్రం. ఇది కూడా ఒక చరిత్ర. హానోకు 365 సంవత్సరాలు తను బ్రతికినట్లుగా దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. అతడు ఏరోదు కుమారుడు. ఏరోదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. కనిన తర్వాత 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. హానోకు తండ్రి అయిన ఏరోదు దినములన్నీ 962 ఏండ్లు బ్రతికి అప్పుడు అతడు మృతి పొందెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులారా, మీరు విని బలము పొందుకొని ఇతరులకు కూడా మీరు ఈ మాటలను చెప్పాలని నేను ఈ మాటలను మీతో పంచుకుంటున్నాను. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలును కనెను. 65వ ఏట తనకు సంతానము దేవుడిచ్చాడు. దేవుని బిడ్డలారా, 65 సంవత్సరాలకు ఎవరైనా కనగలుగుతారా? చాలా ముసలి వాళ్ళు అయిపోతారు. కానీ దేవుడు హానోకు 65వ సంవత్సరంలో మెతూషేలను కనెను అని వాక్యంలో ఉంది. తాను 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని వాక్యంలో మనం చూస్తాం. మెతూషేలు దినములన్నీ 969 సంవత్సరములు బ్రతికి అప్పుడు అతడు మృతి పొందెను. 969 సంవత్సరాలు తాను బ్రతికినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ఆ రోజుల్లో చాలామంది పేరుగాంచిన వారు ఎక్కువ దినాలు బ్రతికినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. కొంతమంది భక్తులను మనం కొన్ని నిమిషాలు వారికి దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడో, హానోకు కన్నా ముందు బ్రతికిన వారు వారి సంవత్సరాలు ఎన్ని ఉన్నాయో అది మీకు తెలియజేయాలని కోరుతున్నాను. మొట్టమొదటి వ్యక్తి ఆదాము. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. రెండవది షేతు. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. మూడవది ఏనోషు దినములన్నీ 105 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. కేయినాను దినములన్నీ 910 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. మహాలలేలు దినములన్నీ 895 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. బైబిల్లో హానోకు కుమారుడు మెతూషేల ఎక్కువ సంవత్సరములు బ్రతికినట్లు తెలియజేయుచున్నది దేవుని వాక్యం. 969 సంవత్సరాలు మెతూషేల బ్రతికాడని వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బైబిల్లో అన్ని సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఒక్కడు మెతూషేల. అయిన తర్వాత లెమెకును కనెను. అతడు 777 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. లెమెకు నోవాను కనెను. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. ఆది కాండము 9వ అధ్యాయం 29వ వచనం. జెనసిస్ 9th చాప్టర్ 29th వర్స్. దేవుడు మనుషులు చేస్తున్న తమ అక్రమ విషయములలో అనగా పాప విషయములలో ఆయుష్ను 120 ఏండ్లు అగునని సెలవిచ్చెను. ఆది కాండము 6వ అధ్యాయం 3వ వచనం. అనగా మనుషులు చేస్తున్న అతిక్రమమును బట్టి ఆయుష్ను తగ్గించేశాడు. చూడండి, ఆయుష్ ఆదాము నుండి 7 వరకు ఎక్కువగా జీవించినట్లుగా వాక్యంలో చూస్తాం.
8వ వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి నోవా తను 950 సంవత్సరాలు బ్రతికాడు. అయిన తర్వాత 120కి దేవుడు ఆయుష్ను తగ్గించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము హానోకు దేవునితో నడిచెను. హానోకు అనగా ప్రతిష్ఠుడు. హానోకు అనగా ప్రతిష్ఠుడు. దీంట్లో ఒక 5 పాయింట్స్ మనం చూద్దాం. 5 అంశాలను మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిది, హానోకు దేవునికి భయపడువాడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం. ఈనాక్ హ్యావింగ్ లార్డ్స్ ఫియర్. Psalms 34 chapter 11th verse. వాక్యం చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుదును. ఎవరంటున్నారండి? కీర్తనకారుడు అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుదును. ఇంగ్లీష్లో I will teach you the fear of the Lord. Psalms 34th chapter 11th verse. అనగా దేవుని యందు భయభక్తులను మీకు నేర్పిస్తా అని అంటున్నాడు. అనగా చాలామందికి దేవుని యందు భయము భక్తి లేదు. కాబట్టి మనము దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలని దేవుని వాక్యము మనకు నేర్పిస్తుంది. ఎంతగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అంతగా మన ఆయుష్ ఎక్కువ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆయుష్ ఎక్కువ కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. రెండవది, హానోకు పాపముతో రాజీ పడలేదు. ఈనాక్ నాట్ కాంప్రమైజ్ విత్ సిన్. బైబిల్లో ఆదికాండము 39వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడ్డది. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని తన యజమానిని భార్యతో అనెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ యజమాని యొక్క భార్య యోసేపును పాపములో పడేయడానికి ఎదురు చూస్తూ ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే యోసేపు యవనస్తుడు. తను ఎలాంటి పాపము చేయనటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి ఆ యొక్క భార్య, ఆ యజమానుని భార్య తనతో పాపము చేయమని యోసేపును వెంటాడినప్పుడు యోసేపు తను ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానిని భార్యతో అనెను. చూడండి, తను పాపము చేయమని ఆ స్త్రీ అడిగినప్పుడు పాపము చేయకుండా పారిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, నేటి దినమున ఎంతో ఘోరమైన పాపము జరుగుతూ ఉంది. భయము లేకుండా ఎంతోమంది స్త్రీలు, పురుషులు పాపం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందేశాన్ని వింటున్న నీవు ఏ రకమైన పాపం చేస్తున్నావో నేను చూడకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడని గమనించు. ఈ రోజున ఆ పాపం నుండి విడుదలక మారు మనసు పొందు, రక్షణ పొందు. క్రీస్తు యేసు పాదాల దగ్గర సాగిలపడి, అయ్యా నా పాపములను క్షమించు అని దేవుని అడుగు. దేవుడిని పాపములను క్షమిస్తాడు. యోసేపు తను పాపము చేసినా ఎవ్వరు అక్కడ చూడరు, ఎవ్వరు అక్కడ రారు. కానీ యోసేపు ఆ విధంగా చేయలేదు. నన్ను దేవుడు చూస్తున్నాడన్న భయము తనలో ఉంది. కాబట్టి తాను ఆ స్థలంలో నుండి పారిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అదే ఇంగ్లీష్లో నేను చదువుతాను. Genesis 39th chapter 9th verse. He is not greater in this house than I am, nor has he kept back anything from me except you, because you are his wife. How then can I do this great wickedness and sin against God? అనగా దేవునికి విరుద్ధంగా దుష్కార్యము నేను ఏ విధంగా చేయాలి, ఏ విధంగా పాపం నేను చేయాలి అనగా దేవుని భయము ఈ యొక్క యోసేపుకున్నది. యవనస్తుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు యవనస్తులు
ఎంతమంది ఘోరమైన పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవునికి దూరంగా జీవిస్తున్నారు. ఈరోజు యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి రా, మారు మనసు రక్షణ పొందు, శాపము నుండి, రోగము నుండి, అనేక సమస్యల నుండి విడుదల పొందు. ఎప్పుడైతే యేసయ్యను నీవు నమ్ముకుంటావో దేవుడు అన్నిట్లో నుండి నిన్ను విడుదల చేస్తాడు. కాబట్టి యేసు దగ్గరికి రా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం, జోబ్ 1st చాప్టర్ 22nd వర్స్. అందులో ఏం రాసింది తెలుసా అండి? యోబు కూడా నోటితో ఏ పాపము చెయ్యలేదు అని రాసింది, అనగా దేవుణ్ణి దూషించలేదు అని రాసింది. ఎంతమంది దేవుణ్ణి దూషిస్తున్నారు, ఎంతమంది దేవుణ్ణి చూడడం లేదని పాపం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ విధంగానైతే పాపం చేయడానికి సమయమున్నా, ఎవరు లేకపోయినా యోసేపు ఆ పాపం చేయకుండా, దుష్కార్యం చేయకుండా పారిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా పాపం చేయని వారు, ప్రవక్తలు, భక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు నీవు ఎలాంటి పాపంలో ఉన్నావో నాకు తెలియదు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ పాపం నుండి పారిపో, పాపం నుండి యేసయ్య దగ్గరికి రా, పరిశుద్ధుని దగ్గరికి రా, చీకటి నుండి వెలుగులోనికి రా. దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మూడవది, హానోకు దేవునికి ఇష్టుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసమును బట్టి హానోకు చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడిన మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. Hebrews 11th chapter 5th verse, by faith Enoch was taken up so that he should not see death, and he was not found because God has taken him. Now before he was taken, he was commanded as having pleased God. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ హానోకు దేవునికి ఇష్టుడు కాబట్టి మరణం చూడకుండా హానోకు తీసుకుపోబడినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అనగా చావు అతనికి లేదు. మనుషులమైన మనకు అందరికీ చావును దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆదాము నుండి ప్రతి ఒక్కరూ మృతి చెందారు అనేసి నేను ఇంతకుముందు వాళ్ళ చరిత్ర చదువుతూ నేను చెప్తూ ఉన్నాను, 7 వరకు. కాబట్టి ఇక్కడ మరి హానోకు మరణము చూడకుండా ఆయన ఎత్తబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు హానోకును ఎంత ప్రేమించాడో, హానోకు ఎంత పరిశుద్ధుడిగా జీవించాడో ఈ రోజున మీకు ఈ మాటలను తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా హానోకు దేవునికి భయపడువాడు. రెండవది, హానోకు పాపముతో రాజీ పడలేదు. మూడవది, హానోకు దేవునికి ఇష్టుడు అని మనము వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి హానోకు యొక్క జీవితం ఏ విధంగా ఉన్నదో ఇక్కడ మనము గమనిస్తున్నాం. హానోకు 65 ఏండ్లు తాను లోకరీతిగా జీవించి మెతుషేలను కన్నాడన్నట్లు వాక్యం ఉంది. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎంత అద్భుతమైన కార్యము, ఎంత గొప్ప అద్భుతాన్ని హానోకు పట్ల చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవునితో నీవు నడవాలని ఆశపడుతున్నావా? నడుస్తున్నావా దేవునితో? ఒకవేళ నీవు దేవునితో నడవకపోతే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునితో నడువు. అప్పుడు ఏ దుష్ట కార్యాలు, ఏ చీకటి శక్తులు, ఏ మంత్రతంత్ర శక్తులు నీ మీద ప్రయోగం కావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చక్కటి మాటలు దేవుడు ఈ రోజున మీకు వినిపిస్తూ ఉన్నాడు. చాలామంది బైబిల్ చదవరు. చదువు రానటువంటి వారు చూస్తూ మీ యొక్క జీవితాలను మార్చుకోవాలని కోరుతూ ఉన్నాను. చదువు వచ్చిన వారు నేను చెప్పిన వాక్యాలను బైబిల్లో తీసి చదివి మీరు మీ యొక్క జీవితాలను సరి చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. హానోకు ఇక్కడ మరి దేవునికి ఇష్టడుగా కనబడుతున్నాడు. ఈ రోజున దేవునికి ఇష్టడుగా నీవు కనబడుతున్నావా? ఒకవేళ దేవునికి ఇష్టడుగా కనబడకపోతే ఈ రోజున నీ పాపంలో నొప్పుకొని, ప్రభువా నేను నీకు ఇష్టడుగా కనబడాలి,
అని దేవుడిని అడుగు. దేవుడు నీకు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. 4వది, హానోకు దేవునితో నడిచినవాడు. ఇనాక్ వాక్డ్ విత్ గాడ్. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనం. జెనసిస్ 5th chapter 24th verse. Enoch walked with God and he was not, for God took him. చూడండి, దేవుడుతో నడిచిన హానోకును దేవుడు తీసుకొని పోయాను అని వాక్యంలో ఉన్నది. అనగా ఎంత నీవు పవిత్రంగా ఉంటే దేవుడు నడుస్తాడండి నీతో. హానోకు ఎంత పవిత్రంగా ఉన్నాడో అందుకే హానోకుతో నడిచినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. నిజమే, దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యం అండి దేవునితో నడవడము. అనగా దేవుడు అతనితో నడవాలి అంటే అతడు ఎంత పరిశుద్ధుడిగా ఉండాలి. హానోకు అంత పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతనితో నడవాలని ఆశపడ్డాడు. ఈరోజు నీవు ఎంత పరిశుద్ధంగా ఉంటే దేవుడు నీతో కూడా నడుస్తాడు. అలనాడున్న దేవుడు ఈరోజు ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడని వాక్యం చెప్తూ ఉంది. ఆయనలో మార్పు లేదు, కానీ నీలో మార్పు ఉన్నది. నీవు మారిపోతూ ఉంటావు. కొన్ని రోజులు దేవుని నమ్ముకుంటావు, కొన్ని రోజులు వదిలేస్తావు. ఆపద వచ్చినప్పుడేమో దేవుడు అంటావు, ఆపద పోయినాక దేవుని మర్చిపోతావు. ఆ విధంగా ఉండకూడదు. నీవు నమ్ముకున్న తర్వాత అదే విధంగా దేవునితో నడిచే వ్యక్తిగా ఉండాలి. నిన్ను వెనుక లాగేది సాతాను, దుష్టుడు. కాబట్టి నువ్వు దానికి లొంగకూడదు. నీకు ఏమైనా చెడు అలవాట్లుంటే నీవు మారి విడిచిపెట్టిన తర్వాత తిరిగి దాని జోలికి పోవద్దని దేవుని వాక్యము చెప్తూ ఉంది. దేవుని నమ్ముకోకముందు హానోకు ఏ విధంగా ఉండేనో తెలియదు, కానీ నమ్ముకున్న తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నీవు నడవాలని ఆశపడితే నీ హృదయంలో యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించు. ప్రభువా, నేను చేసిన తప్పిదములు పాపములు క్షమించు అని దేవుని సన్నిధిలో ఒప్పుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు ప్రేమామయుడు, కృపగలవాడు, దయగలవాడు, శాంతినిచ్చేవాడు, సమస్యలను తొలగించేవాడు, ఆపదలలో రక్షించేవాడు. కాబట్టి ఆయనకు చాలా పేర్లున్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. హానోకు ఒక్కడే నడవలేదు దేవునితో, నోవా కూడా దేవునితో నడిచాడు అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం మీరు చదువుకోండి. ఎలైజా టుక్ అప్. ఏలియా కూడా సుడిగాలి వచ్చినట్టు వచ్చి ఆకాశంనకు చావు లేకుండా ఎత్తబడ్డాడు. అది కూడా బైబిల్లో వ్రాయబడ్డది. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. 2 Kings 2nd chapter 11th verse. అందులో మరి రాయబడి ఉన్నది. ఈ హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు కదా. నడుస్తూ 120 సంవత్సరాలు సువార్తను ప్రజలకు ప్రకటించినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడు రక్షింపబడ్డావు? ఎంతగానో నీవు సువార్త ప్రకటిస్తున్నావు? ఎన్ని ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించావు? ఎంతమందికి బ్యాప్టిజమ్స్ ఇప్పించావు? ఒకసారి నిన్ను పరీక్షించుకోవాలని కోరుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ఎంతమందికి అందించావు? ఎంతమందిని బ్యాప్టిజంలో నడిపించావు? ఈరోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హానోకు 120 సంవత్సరాలు తను సువార్తను వెదజల్లినట్లుగా వాక్యంలో ఆయన చరిత్రలో చూస్తూ ఉన్నాం. 5వది, హానోకు దేవుని తీర్పును ప్రకటించినవాడు. ఇనాక్ ప్రొక్లెయిమ్డ్ గాడ్స్ జడ్జిమెంట్. ప్రజలకు తెలియజేశాడు, ప్రవచించాడు హానోకు. యూదా పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. ఆదాం మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరినీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులను తనకు విరోధముగా చేసిన కఠినమైన మాటలన్నింటినీ గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు అతని వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను. ఇట్ వాజ్ ఆల్సో అబౌట్ దీస్ దట్ ఇనాక్ the 7th from Adam prophesied saying, behold, the Lord
comes with 10,000s of his holy ones to execute judgment on all and to convict all ungodly of all their deeds of ungodliness that they have committed in such an ungodly way, and of all the harsh things that ungodly sinners have spoken against him. Judah 1st chapter 14th and 15th verse లో వ్రాయబడి ఉన్నది. అనగా దేవుడు ప్రజలందరికీ తీర్పు తీర్చబోతున్నాడని హానోకు ముందుగానే ప్రవచించాడు, ప్రకటించాడు. ఇప్పుడు నేను కూడా ఈ మాటలు ప్రకటిస్తున్నాను. మనమందరము చనిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది. ఎవరెవరు ఏ విధంగా ఈ లోకంలో జీవించారో దానిని బట్టి దేవుడు తీర్పులోనికి తీసుకొస్తానన్నాడు. అనగా నీవు మంచిగా బ్రతుకుతున్నావా, చెడ్డగా బ్రతుకుతున్నావా, చెడుకు దాసుడై జీవిస్తున్నావా, మంచి పనులు చేస్తూ మంచి పేరును సంపాదిస్తున్నావా? క్రీస్తును అంగీకరించిన తర్వాత నీవు చేసే పనులన్నీ మంచిగా ఉండాలి. క్రీస్తును నమ్మకపోతే నీవు ఏ చెడు పనులు చేసినా ఏమీ సమస్య ఉండదు. కానీ క్రీస్తును నమ్మిన తర్వాత నీవు మంచి పనులు చేయకపోతే, మంచి మార్గంలో నీవు నడవకపోతే నీవు తీర్పులోనికి వస్తావని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు మంచి చేసినా చెడు చేసినా ఒక రోజున దేవునికి తీర్పులో నీవు నిలబడబోతున్నావు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు తీర్పులో నిలబడకూడదు అని అంటే నీవు మంచి పనులు ఎక్కువ చేయి. అప్పుడు దేవుడు ఆ నరకానికి నిన్ను పంపించాడు. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుడు మరి చక్కటి మాటలను మనతో మాట్లాడాడు. దేవునితో హానోకు నడిచాను. నిజమే, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, హానోకు దేవునికి భయపడువాడు. మొదటిది, హానోకు పాపముతో రాజీ పడలేదు. రెండవది, హానోకు దేవునికి ఇష్టుడు. మూడవది, హానోకు దేవునితో నడిచినవాడు. నాలుగవది, హానోకు దేవుని తీర్పును ప్రకటించినవాడు. ఐదవది. ఈ మాటలు మీరు విన్నందుకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇవి మీ ఆత్మీయ మేలుకు మరి దేవునితో మీరు నడవాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి, నాతో ఏకీభవించండి. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ రోజున హానోకు ఏ విధంగా దేవుడితో నడిచాడో కొన్ని నిమిషాలు నీ దైవ సేవకుని ద్వారా మేము విన్నాం. కనుక పరిశుద్ధాత్మదేవ, వింటున్న ప్రతి బిడ్డకు వారు కూడా నీతో నడిచే ధన్యతను, భాగ్యమును దయచేయండి. యేసు ప్రభువా, ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, పవిత్రంగా ఉంటారో, నిష్కలంకంగా ఉంటారో వారితో నడిచే దేవుడవు నీవు. కాబట్టి ఎంతమంది వింటున్నారో వారు కూడా నీతో నడిచే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. గొప్ప దేవ, వారికి ఉన్న సమస్యలన్నీ దూరపరచండి. దుష్టుడు, సాతానుడు వాడు వల వేసి వాడు ఎన్ని రకాలైన శోధనలను తీసుకొచ్చి పాపంలో లాగాలన్నా ఎవ్వరూ దానితో రాజీ పడకుండా సహాయం చేయండి. నీవే అద్భుతాన్ని జరిగించండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నీవే కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని మీరు అనుగ్రహించండి. ఎంతమంది ప్రభువా నిరుత్సాహంగా, ఆదరణ లేకుండా, ఆహారం లేకుండా ప్రభువా ఇబ్బందులు పడుతూ ఉన్నారో బిడ్డలకు సహాయం చేయమని వేడుకొంచున్నాను. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, ఎవరెవరైతే ప్రభువా మంచం మీద పడుకొని వింటున్నారో, కూర్చొని వింటున్నారో, నిలబడి వింటున్నారో బిడ్డలను ప్రభువా నీతో నడిచే అవకాశాన్ని వారికి అనుగ్రహించండి. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మీ గాయపడిన హస్తం చేత బిడ్డలను ముట్టమని వేడుకుంటున్నాను. తండ్రి, స్వస్థపరచండి, అద్భుతాన్ని చేసి మహిమ పొందమని ప్రభువా. మరి అదే విధంగా ఈ యొక్క నవంబర్ మాసంలో అడుగు పెడుతున్నాం తండ్రి. ఈ నవంబర్ మాసంలో అందరూ నీతో నడిచే వ్యక్తులుగా ఉండుటకు సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.